అప్డేట్స్ చూద్దాం. కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన నాయకుడిపై పాడా అధికారులకు ఫిర్యాదు చేశారు. జగ్గయ్య చెరువు 21వ వార్డుకు చెందిన జనసేన ఇన్ఛార్జ్ పొలిశెట్టి శేఖర్పై ఇరుగుల భాస్కరరావు అనే వ్యక్తి తీవ్ర ఆరోపణలు చేశారు. 22 ఏళ్ల క్రితం ప్రభుత్వం కేటాయించిన తన స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. స్థలం వదిలేయాలంటే 2 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు భాస్కరరావు పేర్కొన్నారు. తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సంవత్సరాల క్రితం అది నా పట్టాన్ని నేను ఇల్లు అప్పటి నుంచి కట్టుకోలేక ఇప్పుడు కట్టుకుంటుంటే పొలిశెట్టి చంద్రశేఖరు నాకు అడ్డుకు వచ్చాడండి. వచ్చి నాది తలం పోరంబోకు తలం అని అడ్డుకు వస్తున్నాడండి. అది నా తలం 22 సంవత్సరాల క్రితం 2000 గడపలు ఇచ్చాడండి ఇల్లులు ఎంఆర్ఓ గారు. అవి అందరూ ఒరిజినల్ అంటే నాది ఒకటే దొంగ పట్ట అంటున్నారండి. నాలాగే నా లైన్లోనే గంగాధర అన్న ఆయనకి ఇచ్చాడండి, మన యామగిరి పేతిరికి ఇచ్చాడండి. అలాగే ఒక 2000 పట్టాలు ఇచ్చాడండి. అన్ని ఒరిజినల్ అంటండి. ఎంఆర్ఓ గారు ఇచ్చింది. దాంట్లో నాకు ఎంఆర్ఓ గారు ఇచ్చింది నాది ఒకటే దొంగ పట్టాయని. నన్ను 2 లక్షలు అడిగాడండి. శాఖలో ఇల్లు కట్టుకుంది కానీ ఎప్పటి శాఖనండి జనసేన నాయకుని అంటున్నాడండి. ఆయన ఆక్రమించిన ఒక 6-8 పట్టాలు ఉన్నాయండి. అవి వదిలేసి నాది ఒకటే దొంగ పట్టాయని 2 లక్షలు అడుగుతున్నాడండి. ఎంఆర్ఓ గారికి ఇవ్వాలా, జనసేన పార్టీ వాళ్ళకి భోజనాలు పెట్టాలా అని ఆయన నన్ను చాలా ఘోరంగా చేసి నా పట్టాలు ఆక్కోనాకే అన్ని వ్యర్థమాల కేసులు పెడుతున్నాడు. నా మీద ప్రతిదీ కంప్లైంట్ ఇస్తున్నాడండి. నాకు ఏదో విధంగా మీరు న్యాయం చేస్తారని మేము వేయడానికి కోరుకుంటున్నానండి. లేదంటే దళితుని నేను అక్కడే చనిపోవడానికి నేను రెడీగా ఉన్నానండి. నా పట్టగాని పోతే ఇది మాకు సహకరించి సాయం చేస్తారని మేము వీడియో ప్రార్థనలు కోరుకుంటున్నాం.